రక్షకుడైన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ఆరాధనకి చేరుకుడి వచ్చిన మీకు అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అన్ని అనుభవాలను ఆ తండ్రి దీవించి ఆశీర్వదించి తన రాకడికి సిద్ధపరుచునుగాక. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మీకు ఎవరు తిరగొద్దు, అటు ఇటు మాట్లాడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతున్న మనసు పెట్టండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతున్నా. నీవు వెచ్చగా నైనను చల్లగా నైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. నా నోటి నుండి ఉమ్మి వేయటానికి ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనసు పెట్టి కొద్ది నిమిషాలు పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా వాక్యాన్ని భయభక్తులు కలిగి దేవుని మాటలు ఆలకిద్దాం. యేసయ్య ఈ పూట మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసయ్య తన నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించాడు అనే మాట ఇక్కడ రాయబడింది. ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు లవోదీకయ అనే సంఘానికి పత్రిక ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ పూట ఆరాధనలో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఆనాడు లవోదీకయ సంఘానికి చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడే ఈ కడవరి దినాల్లో ఉన్న యేసయ్య సన్నిధిని సంఘానికి కూడా ఈ మాట బయలుపరుస్తున్నాడు. చూడండి, ఆ మాట బహు స్పష్టంగా రాయబడింది. నా నోట నుండి ఉమ్మి వేయటానికి ఉద్దేశించాను. ఎప్పుడు ఒక వ్యక్తి ఉమ్ము వేయటానికి ఇష్టపడతాడు మరొక వ్యక్తి మీద కంటే అతని జీవితాన్ని బట్టి, అతని జీవిత విధానాన్ని బట్టి, అతను జీవిస్తున్న అనుభవాన్ని బట్టి కొన్నిసార్లు మనం అంటా ఉంటాం, రేయ్ కుక్క బతుకుతుంది నువ్వు కూడా బతుకుతున్నావురా అని. కొన్నిసార్లు మన కన్న బిడ్డల మీదే, మన కడుపును పుట్టిన బిడ్డల మీదే ఉమ్ము వేయటానికి కూడా మనం వెనుకాడం. ఎందుకని అంటే వాడు ఎంత అసహ్యకరంగా బ్రతికితే, ఎంత తల్లిదండ్రులకి విరోధంగా బ్రతికితే, ఎంతగా తల్లిదండ్రులకి దుఃఖకరంగా, బాధకరంగా, కంటిలో ఒక నలుసులాగా, ప్రక్కలో ఒక బల్యములాగా, ఎప్పుడైతే ఆ కన్న బిడ్డలు బ్రతుకుతూ ఉంటారో అప్పుడు కడుపున పుట్టిన ఏమంటే ఆ కన్న బిడ్డల మీద తల్లిదండ్రులకి ఏమొచ్చి తెలుసునా, కూతురైనా కొడుకైనా నా కడుపుని చెడబుట్టేవరా, ఇలాంటి వాడికి పుట్టకపోయినా బాగుండేది, ఇలాంటి వాడిని ఇలాంటి దాన్ని కనకపోయినా బాగుండేది, నేను అనవసరం నిన్ను కన్నాడు, నేను కన్ని పెంచి పెద్ద చేశాను, ఈరోజు 10 మంది ఇచ్చి అని అనిపించుకునేటట్లుగా నేను బ్రతుకుతున్నాను. ఈరోజు ఇలాంటి వాడికి పుట్టావు, ఇలాంటి దానికి పుట్టావు, 10 మంది అవమానించేటట్లు. కానీ కొన్ని సమయాల్లో, సందర్భాల్లో వారు పెడుతున్న బాధను బట్టి, కష్టాన్ని బట్టి, అవమానాలను బట్టి కొన్ని సమయాల్లో, సందర్భాల్లో కన్న తల్లిదండ్రులే ఏమండి ముఖం మీద ఉమ్ము వేయటానికి కూడా వెనుకాడు. అదే నా దేవుడు అంటాడు ఈ పూట, నేను కూడా నా నోటితో ఉమ్ము వేయటానికి ఉద్దేశిస్తున్నాను. ఎందుకు ప్రభువా? మా కోసం నీవే నీ ముఖం మీద ఉమ్ము వేయించుకున్నావు ఈ భూమి మీద.
యేసయ్య 33 సంవత్సరం ఈ భూమి మీద జీవించినప్పుడు మత్తయి సువార్త 26-67 వాక్యంలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 26-67 వాక్యంలో ఉంటుంది. ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు అనే మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఏం వేశారు ఆయన ముఖం మీద? చదవండి ఆ మాట. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఏం చేశారంట? ముఖము మీద. ఎవరి ముఖం మీద? యేసయ్య ముఖము మీద ఉమ్ము వేశారు. ఎందుకు? మన ముఖముల మీద ఈ లోకములో ఉన్నవారు ఉమ్మి వేయకుండా బ్రతకాలని, మన కోసం ఆయనే తన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఎందుకనంటే ఈ లోకములో, ఈ తుచ్చమైన అల్పమైన ఈ లోకములో మన మీద, మన ముఖము మీద ఎవరు ఉమ్మి వేయకుండా బ్రతకాలని, మనకంటే ముందుగా మన కోసం ఆయనే తన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఈ పూట ప్రభు అంటాడు, మన కోసం ఉమ్మి వేయించుకోవడానికి కూడా ఇష్టపడిన ఆ ప్రేమ గల ఆ యేసయ్య అంటాడు, నేను మీ ముఖముల మీద ఉమ్మి వేయటానికి ఉద్దేశించను అంటాడు. ఏంటి ప్రభు? మా కోసం నీ ముఖం మీద ఉమ్మి వేయించుకున్న ప్రేమ కదా నీది. మరి అలాంటి ప్రేమ కలిగిన వాడివి మా ముఖం మీద ఉమ్మి వేస్తా అంటున్నావు ఏంటయ్యా? అని కారణం ఏంటి? ఏ రీజన్ లేకుండా అంటాడా ఆ మాట దేవుడు? చెప్పండి అంటాడా? ఏ రీజన్ లేకుండా తల్లిదండ్రులు తన కన్న బిడ్డలకి, కడుపును పుట్టిన బిడ్డలకి, రక్తం పంచుకునే బిడ్డల మీద ముఖం మీద ఉమ్మి వేస్తారా? రీజన్ ఉండబట్టే కదా, అసహ్యం పుట్టబట్టే కదా, బాధ పుట్టబట్టే కదా, బాధ కలగబట్టే కదా. ఏమండి, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రులకి బిడ్డలు సంతోషంగా ఉంటే ఆ మాట అంటారు. ఏ తండ్రి అయినా తల్లిని అనిద్ది ఆ మాట, రేయ్ నీ ముఖం మీద ఉమ్మి వేస్తాను ఎవరిని అంటారా? అంటారు కదా. ఎంత బాధ కలిగితే, ఏమండి, ఎంత ఆవేదన కలిగితే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ మాట బయటకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇక ఓపిక నశించి ఇక భరించలేని పరిస్థితిలో ఒక తండ్రి తల్లి నోట వచ్చే మాట అది. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని చూసి మన భక్తిని చూసి, మన ప్రవర్తన చూసి, మన విశ్వాసాన్ని చూసి, మనం చేస్తున్న వాటన్నిటి క్రియలన్నిటిని చూసి ఆయన అంటున్న మాట ఏంటో తెలిసినా? ఏమండి, 66 పుస్తకాలు చివరికి వచ్చిన తర్వాత అంటున్న మాట ఏంటో తెలిసినా? మీ జీవితాలన్నిటిని చూసిన తర్వాత నా నోటి నుండి ఉమ్ము వేయటానికి నేను ఉద్దేశించాను అంటాడు ఆయన. ఇప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య తన నోట నుండి ఉమ్మి వేయటానికి ఎందుకు ఆయన ఉద్దేశించాడు? ఏంటి అంశం? యేసయ్య తన నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించాడు. ఎందుకు ఆయన ఉమ్మి వేయాలంటాడు మన ముఖాల మీద, మన మీద? అసలు కారణం ఏంటి? మనం చేస్తున్న పొరపాటు ఏంటి అనేది ముచ్చటగా ఒక 3 మాటలు లేక 4 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచినట్లుగా ఈ పూట మనం ధ్యానించబోతున్నాం. ఏంటి అంశం చెప్పండి అందరూ? యేసయ్య తన నోట నుండి, అందరు చెప్పాలి, యేసయ్య తన నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించాడు. ఎందుకు ఆయన ఉమ్ము వేస్తా అంటున్నాడు? మన మీద ఉమ్ము వేయడానికి గల కారణం ఏంటి? అంత తన ప్రాణానికి మిన్నగా మనల్ని ప్రేమించాడు ఆయన. మన కోసం ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. అలాంటి దేవుడు అంటున్నాడు, నేను మీ మీద ఉమ్ము వేయడానికి ఉద్దేశించాను అంటాడు. అసలు కారణం ఏంటి? ఆ మాట దేవుని నోట రావడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటి మాట అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం అంటాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను, ఎలాగంట? వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా, ఎలాగంట? నీవు నులివెచ్చగా ఉన్నావు గనక నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. ఎందుకు ప్రభువా? నా మీద ఎందుకు ఉమ్మి వేస్తానంటున్నావు? నా మీద ఎందుకని ఉమ్మి వేయడానికి నువ్వు ఉద్దేశించానంటున్నావయ్యా అంటే, ప్రభు అంటాడు, నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. అంటే అటు లోకములో లేవు, ఇటు రక్షణలో కూడా లేవు.
అటు భక్తికి దూరం అయిపోతున్నావు, ఇటు లోకానికి దగ్గర అయిపోతున్నావు, ఇటు దేవుని మందిరానికి వస్తున్నావు, అదే సేమ్ టైం ఏమండి లోకములో కూడా లోక సంబంధమైన పాపములో కూడా మునిగిపోతున్నావు. ఇటు భక్తిని కాదనట్లేదు, అటు పాపాన్ని కాదనట్లేదు. ఏంట ఇటు భక్తిని కాదనట్లా, అటు పాపానికి పాపమే కూర్చుకుంటున్నావు, భక్తికి భక్తి అంటున్నావు. ఆదివారం మందిరం అంటున్నావు, సోమవారం నుంచి శనివారం వరకు మరలా లోక సంబంధమైన పాపములు మునిగిపోతున్నావు. ఇటు వెచ్చది కావాలంటున్నావు, అటు చల్లది రెండు కావాలంటున్నావు. ఇటు చల్లగా లేవు, అటు వెచ్చగా లేవు, రెండు మిక్సింగ్ గా నుల్లి వెచ్చగా బ్రతుకుతున్నావు. అంటే కొంచెం భక్తి కొంచెం పాపం రెండు మిక్స్ చేస్తున్నావు. ప్రభు అంటాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా నులివెచ్చగా బ్రతుకుతున్నావు గనక నా నోటి నుండి ఉమ్ము వేయటానికి ఉమ్ము వేయటానికి ఉద్దేశిస్తున్నాను. ఎందుకు ఉమ్ము వేయాలనుకుంటున్నావు ప్రభు అంటే, నీవు అటు వెచ్చగా లేవు, ఇటు చల్లగా లేవు, అటు విశ్వాసిగా లేవు, ఇటు అవిశ్వాసిగా లేవు, రెండు మిక్స్ చేస్తున్నావు. అటు అవిశ్వాసం కొంత, విశ్వాసం కొంత, లోకం కొంత, భక్తి కొంత, పాపము కొంత, పరిశుద్ధత కొంత, ఇది అది రెండు. ఆదివారం వచ్చేసరికి ఏమో పరిశుద్ధత కావాలి, సోమవారం నుంచి శనివారం వరకు పాపం కావాలి. ఈ పాపం అని తీసుకొచ్చి ఈ పరిశుద్ధతలో రెండు మిక్స్ చేస్తే కలిపిపోతే ఎలా ఉండదండి? గమనించారా? ఇప్పుడు ఆ మధ్య కాలంలో తన భర్తను చంపడానికి ఒక భార్య ప్రయత్నించింది. అన్నం ఇంత పెట్టింది ప్లేట్లో, కూర వేసింది, ఆ కూరలో కొంచెమే విషం, కొంచెమే మందు. ఎంత? ఒక 2 బొట్టుకులు. ఎంత? పెద్దే లేదు. అన్నం ఎంత ఉందండి? ఎంత అన్నంలో అంత 2 బొట్టుకులు. ఏమండి? ఆ మందు వేయటం వల్ల తిన్న వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడు. నేను అంటాను, ఇప్పుడు ఎంత శరీరంలో ఏమండి ఒక 2 చుక్కల విషం ఎంత బాడీని ఏం చేసిందంట? ఏం చేసింది? కల్మషం చేసేసింది. ఇంత బాడీని కూడా ఏమండి ఇంచుమించిన ప్రియ సహోదరి సహోదరులారా, మన శరీరములో ఉన్న ఇంచుమించుగా 4-5 లీటర్లు ఉన్న రక్తాన్ని కూడా ఏం చేసిందంట? 2 బొట్టుకులు విషం ఏం చేసింది? కల్మషం చేసేసింది. విషపూరితంగా మారిపోయింది దేహం అంతా. గంటల్లోనే మనిషి ఏమైపోయాడు? చనిపోయాడు. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నేను చేసే తప్పు కొంచెమే కదా, నేను బ్రతికే ఏమండి నా బ్రతుకులు చిన్న తప్పులే కదా, చిన్న పొరపాట్లే కదా, ఈ కొంచెమే కదా అనుకోవచ్చు. ఆ కొంచెము తప్పే నీ జీవితాన్ని మొత్తాన్ని పాడు చేసిద్ది, నీ జీవితాన్ని అంతటిని కూడా పతనం చేసిద్ది, పాడు చేసిద్ది. కొంచెమే కదా, కొద్దిగే కదా. వారానికి ఒక్కసారి నేను వేసుకునే, రోజు నేను తాగను, ఒక్కసారి వారానికి, ఈరోజు ఒక్కసారి అనుకో, ఆ వారానికి ఒక్కసారి నువ్వు చేసే తప్పు వారం అంతా చేసే భక్తి మీద ప్రభావం చూపిద్ది. నువ్వు చేసే చిన్న పొరపాటు, అక్క చెల్లి, నువ్వు చేసే ఆ చిన్న పొరపాటు నీ బ్రతుకుని దేవుడికి దూరం చేసిద్ది, దేవుడికి అసహ్యాన్ని పుట్టేటట్లు చేసిద్ది, దేవుడికి కోపాన్ని పుట్టేటట్లు చేసిద్ది. ఒక్క వారమే కదా నేను దేవుడికి దూరం అయిపోతుంది. ఏ 4 వారాలు రాకుండా ఏం లేనుగా, నెలకు 4 వారాలు ఉంటే ఒక్క వారమేగా దూరం అయిపోతుంది, ఒక క్రమకూడికగా నేను దూరం అయిపోతుంది. అన్ని వారాలు చేస్తున్నా కదా భక్తి. ప్రభు అంటాడు, 10 ఆజ్ఞలో నువ్వు 9 పాటించి 1 తప్పిపోయినా నువ్వు 9 తప్పిపోయినట్లే. ఏమన్నాడు? 10 ఆజ్ఞలలో నువ్వు 9 చేసి 1 నువ్వు దాన్ని త్రోసి వేసినా అది ఆజ్ఞాతికరమే. మన జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతిదీ కూడా మనం గుర్తించాలి. ఏం గుర్తించాలంటే, నేను వెచ్చగా ఉన్నానా, చల్లగా ఉన్నానా, 2 కలిపి నులివెచ్చగా ఉన్నానా, ఎట్టా బ్రతుకుతున్నాను? కొంత అటు కొంత ఇటు బ్రతుకుతున్నానా? కొంత లోకం వైపు, కొంత పాపం వైపు, కొంత భక్తి వైపు బ్రతుకుతున్నానా? నా జీవిత విధానం ఎలాగుంది? నా భక్తి అనుభవం ఎలాగుంది? ఎంతవరకు నన్ను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా, లేక ఆయన దుఃఖపడి బాధపడి ఆయన నోటి నుంచి ఉమ్ము వేసే పరిస్థితి ఏమైనా ఎదురవుతుంది నన్ను బట్టి? గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి చేస్తున్నామంటే ఆలోచించకుండా చేయటం వ్యర్థమండి.
మనం చేసే ఏ పనైనా సరే 1-4 సార్లు ఆలోచించాలి. ఒక పని చేస్తున్నప్పుడు ఏమండి ఆ పని అది సక్సెస్ గా ఉండదా లేకపోతే అది ఫెయిల్ అయిపోయిందా అని ప్రతి రంగములో ప్రతి పని వాడు ఆలోచించి పని చేస్తాడు. మనం ఒక డిజైన్ పెడేటప్పుడు కూడా ఇక్కడ ఈ డిజైన్ పెడితే బాగుండదా బాగా అని మనం 1-4 సార్లు ఆలోచించి దాన్ని పెడతాం. మరి ఒక ఇల్లు కట్టేటప్పుడు అంత ఆలోచించి ఏమండి ఎక్కడ ఏది పెట్టుకోవాలో మనం అక్కడ అదే 1-4 సార్లు ఆలోచించి పెడతాం కదా. మరి భక్తి చేసేటప్పుడు ఎందుకు ఆలోచించట్లా? ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిపోతున్నాను, ఇక ఆరాధన చూసుకొని వెళ్ళిపోతాను, అంతవరకే సరిపెట్టుకుంటామా? లేక నా భక్తిని బట్టి దేవుడికి అసహ్యం ఏమైనా పుడుతుందా? నా భక్తిని బట్టి దేవునికి కోపాన్ని రేపేటట్లు ఉంటున్నానా? నా భక్తిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, ఆయన పరవశిస్తున్నాడా, అంత లోతుల్లోకి వెళ్ళి భక్తి చేయగలుగుతున్నానా అనే దాన్ని మనం గుర్తించాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య తన నోట నుండి ఉమ్మి వేయడానికి ఎందుకు ఆయన ఉద్దేశించాడంటే, మొట్టమొదటిగా మనమంతా వెచ్చగా లేమంట, అలాగని చల్లగా కూడా ఇటు వెచ్చగా లేము అటు చల్లగా లేవు. ఎలాగున్నామంట? నుల్లి వెచ్చగా. ఎలాగున్నామంట? కొద్దిగా చల్లగా అటు ఇటు కాకుండా ఉన్నాం. ప్రభు అంటాడు, నుల్లి వెచ్చగా ఉంటే నా నోట నుండి ఉమ్మి వేస్తా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నువ్వు నుల్లి వెచ్చగా బ్రతికితే అటు పరలోకానికి పనికిరావు, సరిగా నరకానికి కూడా నువ్వు పనికిరావు. ఏమంటే నరకం కూడా ఫీల్ అయిపోయింది కొంతమంది పోతే. ఏం తెలుసునా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఈ రోజు మనం గమనిద్దాం, ఆరాధనలో నేను వెచ్చగా ఉన్నానా లేక చల్లగా ఉన్నానా, లేక నులివెచ్చగా బ్రతుకుతున్నానా, రెండు అనుభవాల్లో బ్రతుకుతున్నానా అని దాన్ని మనం గుర్తించి గమనించి, ఒకవేళ నులివెచ్చగా ఉంటే ఇప్పటి వరకు ఆ స్థితి నుండి మనం దూరం అవుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ నులివెచ్చని బ్రతుకు నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దూరపరుచును గాక. ఆమేన్. మీరు గమనించారా? ఒక పొయ్యిని మనం గమనించినట్లయితే, కట్టెల పొయ్యిని గమనించినట్లయితే, ఆ కట్టెల పొయ్యి వెలుగుతూ ఉన్నప్పుడు అది మండుతూ ఉంటే అది ఉపయోగపడింది. సరే అని పూర్తిగా ఆరిపేసామనుకోండి, దాంతో మనకి ఇబ్బంది లేదు. సగం ఆరిపోయి సగం ఉందనుకున్నది, అలా వెలగట్లేదు, ఆరిపోలేదు. అలా కొంచెం ఏమండి, కొంచెం నిప్పురవ్వలు దాంట్లో ఉన్నాయి. అప్పుడు ఎలాగుంటాయి ఆ కట్టెలు? మన కళ్ళకి హానికరంగా ఉంటాయి. ఏం చేస్తాయి ఆ కట్టెలు అంటే? పొగ రేపుతా ఉంటాయి. ఏం చేస్తుంటాయి? ఇప్పుడు కట్టె శుభ్రంగా ఆరిపోలేదు, అలాగని వెలుగుతూ ఉండలేదు. సగం ఆరిపోయింది, సగం అలాగే ఉంది. ఇప్పుడు ఆ కట్టెలో నుంచి ఏమొచ్చింది? పొగ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఆ పక్కన కూర్చున్నా కానీ, కొంచెం పొయ్యికి దూరంగా కూర్చున్నా కానీ, ఆ పొయ్యిలో ఉన్న పొగ అంతా కూడా ఏమవుతుంది? మన కళ్ళకి కన్నీళ్ళు తెప్పిస్తా ఉంటాయి. ఏం తెప్పిస్తుంటాయి? పొగ, కన్నీరే. ఆ పొయ్యిలో కాసి నీళ్ళు పోయాను రా, పొయ్యి ఆరిపోలేదు, పొగ వస్తుంది, కళ్ళు మంటలు పడుతున్నాయి, పొయ్యి ఆరిపోయింది అంటారు. అంటే ఎందుకని? అది పూర్తిగా ఆరిపోయినది కాదు, అది మండుతూ ఉన్నది కాదు. మండుతూ ఉంటే పొగ రాదు. మండే కుటుంబములో పొగొండదు, వెలుగుతున్న కుటుంబములో పొగొండదు, ఆరిపోయిన కుటుంబంలో కూడా పొగొండదు. అటు ఆరిపోలేదు, ఇటు వెలగలేదు. నులివెచ్చగా ఉంటాయి చూడు కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల్లో పొగ బయలుదేరుతా ఉంటాయి. ఆ కుటుంబాల్లో కన్నీరు, ఆ కుటుంబాల్లో దుఃఖం, వేదన, బాధ. ఎందుకని? నులివెచ్చని బ్రతుకు అయిపోయింది ఆ బ్రతుకు. వారికి దుఃఖమే కాకుండా వారి చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా వీరు దుఃఖకరంగా మారిపోతారు, బాధకరంగా మారిపోతారు, హానికరంగా మారిపోతారు. కారణం ఏంటంటే అది అటు వెలుగుతున్నది కదంట, ఇటు ఆరిపోయింది కాదు. ఈరోజు చాలా మంది భక్తి జీవితం అలాగే ఉంది. మేము మందిరానికి కూడా వెళ్తున్నామయ్యా, మాకేం జరగట్లా. మేము కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, మేము కూడా విశ్వాసులమే, మా కుటుంబాలు మారట్లా, మా భర్త మారట్లేదు, మా భార్య మారట్లా, మా బిడ్డల జీవితంలో మార్పు కలగట్లేదు, మా కుటుంబాలు అలాగే ఉన్నాయి. ఎందుకు? దేవుడు చేతగాని వాడయ్యా, దేవుడు చేయలేని వాడయ్యా. కారణం ఏంటంటే
అటు వెచ్చగా లేము, చల్లగా లేము. నులి వెచ్చగా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? ప్రభు అంటాడు, నీ భక్తి దేవుడికి ఉపయోగపడే భక్తి కాదు అది. అలాగని నీకు ఉపయోగపడే భక్తి కూడా, నువ్వు చేసే భక్తి నీకు ఉపయోగకరం లేదు, సంఘానికి కానీ సమాజానికి కానీ దేవుడికి కానీ అది ఉపయోగం లేని భక్తి అయిపోయింది. నులివెచ్చని జీవితముతో మన కాలక్షేపం చేయటం వల్ల దేవుని యొద్ద నుంచి ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, అటు వెచ్చగా లేకుండా ఇటు చల్లగా లేకుండా, ఏదో బలం ఉంది, జ్ఞానం ఉంది, కొద్దిగా సంపద ఉంది, కాలక్షేపం చేసుకుంటూ తిరుగుతానంటే కాలాన్ని గడుపు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మనం జీవించిన జీవితం అంతా కూడా లెక్క అప్పగించే రోజు ఒకటి ఉన్నదన్న సంగతి గుర్తుపెట్టుకుని బ్రతుకు. నువ్వు జీవించే జీవితాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి లెక్క అప్పగించే రోజు ఒకటి దగ్గరలోనే ఉందన్న సంగతి గుర్తుపెట్టు. ఎందుకంటే ఏ రోజు ఏ దినము మనదో, ఏ దినం మనది కాదో అది మనకు గ్యారెంటీ లేదు. మనకన్నా చిన్నవారు పోయారు, మనకన్నా పెద్దవారు అందరూ పోతున్నారు. మన వంతు కూడా ఒక రోజు వచ్చింది. ఏమొచ్చింది? మన వంతు కూడా ఒక రోజు వచ్చింది. ఆ వంతు రాకమునిపే దేవుడు నీకు కాలాన్ని ఇచ్చినప్పుడే, దేవుడు నీకు సమయాన్ని ఇచ్చినప్పుడే, నువ్వు వెచ్చగా ఉన్నావో, చల్లగా ఉన్నావో, లేక నులివెచ్చగా బ్రతుకుతున్నావో ఆలోచించి నీ జీవితాన్ని, మన బ్రతుకుల్ని మార్చుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. సమయం పోయిన తర్వాత, కాలం పోయిన తర్వాత, గడువు పోయిన తర్వాత నువ్వు ఎంత గుండెలు బాదుకొని ఏడ్చినా ఉపయోగం లేదు. ఏసేవంట గుండెలు బాదుకొని ఎలుగెత్తి ఏడ్చాడంట ఆశీర్వాదం కొరకు. కానీ అవకాశం లేక విసర్జించబడ్డాడని దేవుడి లేఖనములో తెలియపరుస్తుంది. నీకు కూడా అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవుడు విసర్జించక మునిపే మన జీవితాన్ని సరిదిద్దుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవు. ఏంట? నీవు దిక్కుమాలిన వాడివిగా, దరిద్రుడిగా ఉన్నావని. ఎలాగున్నావు? తెల్లబాగెత్తండి. మొదటిగా వెచ్చగానైనను చల్లగానైనా లేక నులివెచ్చగా ఉన్నావని నేను ఉమ్ము వేయాలని ఉద్దేశించాను అంటాడు. రెండోది అంటున్నాడు, నీవు దిక్కుమాలిన వాడివిగా, నీవు దరిద్రుడిగా ఉన్నావని. ఎందుకు దిక్కుమాలిన వారిగా మనం ఉన్నాము? ఎందుకు దరిద్రులుగా మనం ఉన్నాము? మన కోసం, మన దిక్కు, మన దశ యేసయ్యే కదా. మనకు దిక్కై ఉన్న దేవుడు ఉన్నాడు కదా. మరి ఏ దిక్కు లేని వాడిగా, దిక్కు మొక్కు లేని వారిగా, దిక్కుమాలిన వారిగా, దరిద్రులుగా మనం ఎందుకు బతకాలి ఈ లోకములో? మన దారిద్ర్యతను తొలగించడానికే ధనవంతుడైన దేవుడు, సంపదల గని అయిన దేవుడు, సర్వ సమృద్ధి కలిగిన దేవుడు మన కోసం దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా. మరి మనం ఎందుకు ఇంకా దరిద్రులుగానే ఉండాలి? దేవుని లేఖనం అంటుంది, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తమే కదా ఆయన దరిద్రుడయ్యాడు. ధనవంతుడైన దేవుడు, సంపదలుగానైన దేవుడు మన కోసమే కదా దరిద్రుడిగా మారాడు. మన దారిద్ర్యతను తొలగించడానికి, మన దిక్కుమాలిన స్థితి నుంచి విడిపించడానికి మన కోసమే కదా. మరి మనం ఎందుకు దరిద్రులంగా ఇంకా బతకాలి భూమి మీద? అంటే నీ నులివెచ్చని బ్రతుకే నిన్ను దిక్కుమాలిన వాడిగా, దరిద్రునిగా మార్చేస్తుంది. కారణం ఏంటంటే, దేవుడు మన కోసం దరిద్రుడైతే మనం ఏమవుతున్నామంట? మన కోసం దరిద్రుడైన దేవుణ్ణి మనం విశ్వసించట్లా.
ఆయన సంతోషపెట్టట్లా. అందుకనే మన దారిద్ర్యాన్ని మనమే అనుభవిస్తున్నాం. ఎవరు అనుభవిస్తున్నారు? మనమే అనుభవిస్తున్నాం. ప్రభు అంటాడు, మీ దారిద్ర్యం అనుభవించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఎందుకు వచ్చాడు ఆయన? మన దరిద్రతను, మన దిక్కుమాలిన స్థితిని అనుభవించడానికి ఆయన దిక్కు మొక్కు లేని వాడి కల్వరి శిలువలో అనాథగా మిగిలిపోయాడు. ఎవరి కోసం అయ్యా? మన కోసం. మనం ఈ భూమి మీద దిక్కు లేని వారిగా బ్రతకూడదని, ఈ లోకంలో మనం దీన దరిద్రులుగా బ్రతకూడదని, మన దారిద్రతను అంతా కూడా తన మీద వేసుకోవడానికే ఆయన ఈ భూమి మీద దరిద్రుడిగా మారాడు. అదే పౌలు అంటాడు, ఆయన ధనవంతుడై ఉండి మీకోసమే కదా దరిద్రుడిగా మారాడు. మరి ఎందుకని మనం ఇంకా దరిద్రులుగానే బతుకుతున్నాం? ఇంకా దిక్కుమాలిన వారిగానే ఎందుకు బతుకుతున్నాం భూమి మీద అంటే మా నులివెచ్చని బ్రతుకది. అందుకే ప్రభు అంటాడు, నేను నా నోటి నుండి ఉమ్ము వేయడానికి ఉద్దేశించాను. ఎందుకు ప్రభు? నువ్వు నులివెచ్చగా బ్రతుకుతున్నావని. రెండోది అంటున్నాడు, నేను నీకు దిక్కుగా ఉన్నాను, నేను నీ దరిద్రతను పోగొట్టేవానిగా ఉన్నాను. కానీ నువ్వు నన్ను వెంబడించట్లా, లోకాన్ని వెంబడిస్తున్నావు. నువ్వు నన్ను సేవించట్లా, నా యందు భయభక్తులు కలిగి బ్రతకట్లా. లోకానికి ఇచ్చిన విలువ, మన కుటుంబానికి ఇచ్చిన విలువ, మన బంధువులకు ఇచ్చిన విలువ మన దేవుడికి ఇవ్వట్లా. అందుకే మనం దిక్కుమాలిన వారిగా దరిద్రులుగా బ్రతుకుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత వేదనతో, ఎంత కన్నెలతో ప్రభు ఈ మాట చెబుతున్నాడు మనకి. ఎంత కన్నెలతో ఈ మాట చెబుతున్నాడు ఆయన మనకి. ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం అంటుంది, మన కోసమే ఆయన దరిద్రుడిగా మారాడు. మన దరిద్రతను తొలగించడానికి మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకొని, ఆయన యందు విశ్వాసం కలిగి మనం ప్రార్థించగలిగితే మన దారిద్రతను తొలగించలేడు ఆయన. మన దిక్కుమాల స్థితి నుంచి మనం విడిపించలేడా? మన దిక్కు, మన దశ, మన సమస్తం సర్వం ఆయనయి మనం నడిపించడా ఈ భూమి మీద? వాక్యాన్ని గమనించిన ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటున్నాడు ఆ మాట, నీవు దిక్కుమాలిన వాడిగా దరిద్రుడిగా బ్రతకడానికి నీకెవరు లేరా? నేను ఉన్నాను కదా. నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి ఉన్నాను కదా. నీ కోసం రక్తమును చిందించిన వాడిని, నీ కోసం నా ప్రాణాన్ని యాగముగా పెట్టిన వాడిని ఉన్నాను కదా. మరి నువ్వెందుకు అలా బ్రతకాలి? నువ్వెందుకు ఈ లోకంలో దరిద్రుడిగా బ్రతకాలి? సంపదలుగా నేను తండ్రి నీకున్నాడు కదా. ప్రభుకి మహిమగలను గాక. కొద్ది గడి చప్పులు అర్థమైతే ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా సంపదలు కానండి, మరి ఆయన సంపదలు కానీ సర్వం ఆయనది కదా. మరి మనం ఎందుకు దరిద్రులుగా మిగిలిపోవాలి లోకంలో? అంటే ఆ సంపదలు గని మనం విసర్జించేస్తున్నాం, ఆయన మనం దూరం పెట్టేస్తున్నాం. అయ్యా నువ్వు పక్కన ఉండయ్యా, నాకు లోకం కావాలంటున్నావు, నాకు పాపం కావాలంటున్నావు, నాకున్న వర్గం నాకు కావాలంటున్నావు. అందుకే ఆయన అక్కడే నిలిచున్నాడు, మనం ఎక్కడ ఎలాగే దరిద్రులుగా బతుకుతున్నాం. నిశ్చయంగా నా ప్రభు మన దిక్కుమాల స్థితి, మన దరిద్రతను అంతటిని కూడా కొట్టివేయునుగాక, తొలగించునుగాక. ఈ సంవత్సరం దరిద్రత ఇక ఎన్నడూ మనం చూడకుండా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. మన దరిద్రతను తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇక మీరెవరు దరిద్రులుగా దిక్కుమొక్కు లేని వారిగా బ్రతకొద్దని మన కోసమే ఏమండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆయన పంపాడు భూమి మీదకి. మనకి దిక్కై ఉన్న దేవుడు మనకున్నాడు, మన దారిద్రతను మోసే దేవుడు మనకి ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వసించండి. నులివెచ్చగా బ్రతకకుండా ఏమండి దేవుడు ఆశించిన కోణములో భక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చదువుతున్న అంశం? ఏం చదువుతున్నా? మా అందరు చెప్పండి, ఏం చదువుతున్నా? యేసయ్యా 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 అని 10 సార్లు అన్నాడు, సరిపోయింది. ఇక ముందుకు పోవద్దు, ఇంకెడికి పోవద్దు. ఏడిది అంశం? అందరు చెప్పాలి. యేసయ్య తన నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాడు. ఎందుకని?
ఎందుకు ఉమ్ము వేయడానికి ఉద్దేశిస్తున్నాడంటే మన నులివెచ్చని బ్రతుకుని బట్టి. ఏ బ్రతుకుని బట్టి? నులివెచ్చగా, అటు చల్లగా లేమంట, వెచ్చగా లేమంట, నులివెచ్చగా బ్రతుకుతున్నాం కనుక ఆయన ఉమ్ము వేస్తానంటున్నాడు. రెండోది అంటున్నాడు, దిక్కుమాలిన వాడిగా దరిద్రుడిగా బ్రతుకుతున్నావు. ఎలా బతుకుతున్నావు లోకంలో? దిక్కుమాలిన వాడిగా దరిద్రుడిగా. ఎందుకు? నేనున్నా కదా మీకు సంపదలు కానీ దేవుని నేను మీకున్నా కదా ఒక తండ్రిగా. నన్ను దిక్కుగా ఎందుకు చేసుకోలేకపోతున్నావు? నా మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నావు? నా మీద ఎందుకు ఆనుకొని జీవించలేకపోతున్నావు? ఎంతసేపు లోకం మీద ఆనుకుంటున్నావు, బంధువుల మీద ఆనుకుంటున్నావు, ఏమంటే ధనవంతుల మీద ఆనుకుంటున్నావు. వీరైతే నాకు సహాయం చేస్తాను, వారి మీద పోయి ఎందుకు ఆనుకుంటున్నావు? ఏ మనుషుడు ఎంతకాలం సహాయం చేస్తాడు మనకి? ఏ వ్యక్తి ఎన్నాళ్ళు మనకు అప్పులు ఇస్తాడండి? ఏ వ్యక్తి మనం పోషిస్తాడు లోకంలో? ఆ సంపదలు గని కదండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా చేసిన దేవుడు కదండి ఆయన. ఎవరైనా వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలు మార్చకుండా ఒకే జత చెప్పులతో 40 సంవత్సరాలు బ్రతికారు. ప్రభుకి మహిమగలును గాక. కొట్టిగడి చప్పుడు అర్థమైతే ఆమేన్, హల్లెలూయా. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంటే వారు వేసుకున్న వస్త్రాలు చెమట వాసన బట్ల చినిగిపోలా. 40 సంవత్సరాలు ఒకే జత. 4 రోజులు కానీ ఒకే జత మీద ఉంటే, ఎన్ని రోజులు? 4 రోజులు ఒకే జత మీద ఉంటే స్నానం చేయకుండా, అబ్బో పనికి మాలోడు ఆడాడు తిరిగి వచ్చాడు ఏకతానయ్యా. నా పక్కనే కూర్చుంది పనికి మారింది. ఎందుకు స్నానం చేసి వచ్చిందో రాలేదు, ఎందుకు బాత్రూమ్ కన్నా పోయిందో లేదో, ఒకటే వాసన వస్తుంది వదిన. తట్టుకోలేకపోయాను పేర్దల్లో. ఏమండి ఇంటికి పోయేటప్పుడు ఏ మాటలు అనవసరంగా దాని పక్కన కూర్చున్న పోయి ఒకటే కంపు. 40 సంవత్సరాలు ఏమండి అదే వస్త్రాల మీద ఉన్నారంటే మీరు ఆలోచించండి ఒకసారి. అది దేవుని యొక్క శక్తి, అది దేవునికి మహిమగలును గాక. దేవుని యొక్క ప్రభావం అదండి. 40 సంవత్సరాలు ఏమండి పొయ్యి పెట్టి వంట చేసుకోకుండా పరలోకం నుంచి ఏం చేశాడు ప్రభు? మన్నాని కురిపించాడు. దేవుడికి మహిమగలును గాక. అలాంటి సర్వశక్తి గల దేవుని కలిగి ఉండి ఎందుకు మనం దరిద్రులుగా బ్రతకాలి ఈ లోకంలో? మనం ధనవంతులు అవ్వడానికి ఆయన దరిద్రాన్ని అనుభవించాడంట. మన దారిద్రతను అంతరిని తొలగించడానికే ఆయన ధనవంతుడిగా మారాడు. యేసయ్యకి మహిమగలును గాక. మన దారిద్రత అంతరిని కూడా నా దేవుడు తొలగించును గాక. ఆమేన్. 3వ మాట అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము. 3:17 నీవు గుడ్డివాడవు గాను దిగంబరుడు గాను ఉన్నావని ఎరుగక. ఎలాగొన్నామంట మనం? గుడ్డివాడిగా దిగంబరిగా ఉన్నావని ఆయన కోపం వస్తుంది దేవుడికి మన మీద. ఏమవుతుంది? ఎలాగొన్నామంట మనం? గుడ్డివారిగా. కళ్ళున్నాయి. ఏ కళ్ళు ఉన్నాయి మనకి? లోకాన్ని చూసే కళ్ళు ఉన్నాయి, కానీ దేవుని చూసే కళ్ళు మనకి పోయినాయి. గుడ్డివారిగా ఉన్నామంట, దిగంబరులుగా ఉన్నామంట. వస్త్రాలు ఉన్నాయి మనకి, కానీ దేవుని కంటికి మనం ఎలా కనబడుతున్నామంటే దిగంబరులు కనబడుతున్నాం. ఎలాగంట? వస్త్రాలు లేని వారు ఎలాగుంటారు? దిగంబరులు. అలాగున్నాం. ఇప్పుడు ఒకటి ఎవడైనా సరే, ఒక యవనస్తుడు వస్త్రాలు లేకుండా, బట్టలు లేకుండా ఒంటి మీద రోడ్డు మీద తిరుగుతున్న మనం ఏమంటాం? ఒరే సిగ్గు ఎగ్గులేడా, పనికి వాళ్ళని ఎదవా, నువ్వు ఇంకా చిన్నపిల్లడు అంటరా, డైరేదిరా, ఒంటి మీద బట్టలేరా, వస్త్రం అంటమానమా? ఒక్కొక్కడు తాగి రోడ్డు మీద లింగి ఎడిపోయేది కూడా అర్థం కాదు. ఏమండి తాగి ఊగుతా మొన్న అనుకుంటా ఈ మధ్య కందుకూరు నుంచి వస్తుంటే ఒక రోడ్డు మీద అడ్డంగా పడిపోయాడు బాబు. ఆ రోడ్డు మీద క్లబ్ రోడ్డు కాడ మన కాలనీ కూడా అనుకుంటా, ఆజేంద్ర కాలనీ. రోడ్డు మీద పడుకున్నాడు హాయిగా. నేను అనుకున్నాను ఏమన్నా డబుల్ కాడు మంచం మీద పడుకున్నాడు మావాడు హాయిగా. నాకు విచిత్రంగా అనిపించింది. ఎంత దర్జాగా రోడ్డు మీద అండి, మట్ట మధ్యాహ్నం తప్పుడు, ఏదో సందకాడ కాదు, లేకపోతే ఉదయం కాదు. గమనించండి, అంటే ఆ మత్తులో ఉన్నోడికి అర్థం కాల. అలాగే ఈనాడు చాలా మంది లోకపు మత్తులో ఉన్నారు. నువ్వు దిగంబరివి, గుడ్డివాడి అనే సంగతి నీకు అర్థం కావట్లా. ఏమండి మనం గుడ్డివారి కనుకనే మన భక్తి గుడ్డితనంగా ఉంది. భక్తి ఎలాగుందంట? భక్తి అమ్మలారా అంటున్నారా, అన్నలారా, ఎలాగుంది మన భక్తి? గుడ్డోడు చేసిన భక్తి లాగుందంట. కళ్ళున్నోడు చేసే భక్తి ఎలాగుంటది, గుడ్డోడు చేసే భక్తి ఎలాగుంటది ఆలోచించండి.
ఈరోజు చాలా మంది గుడ్డితనం ఉన్నారు కనుకనే వాళ్ళకి అర్థం కాకుండా పాపం గుడ్డివాడు తమిళనాడినట్లుగా తమిళనాడకుండా చేస్తున్నారు. ఎప్పటికో ఏమండి, ఎప్పటికో గుర్తొచ్చింది భక్తి. ఒరే మర్చిపోయాను, పోయిన ఆదివారం కూడా బాగాలేదు, ఈ వారం అన్న బాగుపోతే అట్ట. తమిళ గుడ్డోడు కదండి, గుర్తులేదు పాపం. గుడ్డోళ్ళు కదండి, ఉదయం సాయంత్రం ప్రార్థన కూడా చేయలేరు పాపం. ఎందుకని? కళ్ళు లేవు కదా. కళ్ళున్నోడికి దేవుడు కనబడుతుంటాడు. కళ్ళున్నోడికి భక్తి ఎప్పుడెప్పుడు చేయాలా, ఏ రోజు చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఇవన్నీ అర్థమవుతాయి కళ్ళున్నోడికి. కానీ గుడ్డోడికి అర్థం కదండి. ఈరోజు చాలా మంది గుడ్డివారిగా, దిగంబరులుగా, అంటే వస్త్రాలు లేని వారిగా మారిపోయారంట. చూడండి, ఆదికాండం 3:10 చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వాక్యం రాయబడిన మాట. అందుకతడు తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. దేవుని యొద్దకు ఆదాము రాలేకపోతున్నాడు. ఒకప్పుడు ఆదాము అవ్వలిద్దరు కూడా దేవుని స్వరం వినబడగానే పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఏమండి, నాన్న ఇంటికి వచ్చినప్పుడు బిడ్డలు ఎలాగైతే పరిగెత్తుకుంటా నాన్న దగ్గరికి వెళ్ళిపోతారో తల్లిదండ్రుల దగ్గరికి, అలా పరిగెత్తుకుంటా వచ్చే ఆదాము అవ్వలు దేవుని స్వరం వినబడగానే చెట్టు చాటుకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? చెట్ల చాటుకి వెళ్ళి దాక్కుంటా ఉన్నారు. దేవుని స్వరం వినగానే వారికి ఒక భయం వచ్చేసింది. కారణం ఏంటంటే వారు దిగంబరులు. ఏమయ్యారంట? మరి అంతకుముందు ఏముంది వాళ్ళకి? అంతకుముందు దిగంబరులుగానే ఉన్నారు కదా. కానీ అంతకుముందు వారి మీద మహిమ అనేది, దేవుని మహిమ ఒక వస్త్రంగా వారి మీద ధరింపజేయబడింది. ఎప్పుడైతే వారు దేవుని మాట అతిక్రమించారో, దేవుని చెప్పిన మాట వారు వినలేదో, అప్పుడు వారు దిగంబరులు అయ్యారు. ఏమయ్యారు వాళ్ళు? దిగంబరులు. ఈ రోజు మన జీవితంలో కూడా మనం దేవుని మాట మీరి ప్రవర్తిస్తున్నామంటే మనం గుడ్డోళ్ళమే, మన దిగంబరులమే. కళ్ళున్నోడు అరే చూసుకొని వెళ్తాడు, గోతులు దిగడు. కళ్ళు లేనివాడు గోతులు పడిపోతాడు. ఈ రోజు నీ భక్తిని గోతులు పడేసే భక్తిలాగా మారిపోయింది. కారణం ఏంటంటే నువ్వు గుడ్డివాడు అయిపోయావు. నీ కళ్ళు భక్తిని చూడట్లా, లోకాన్ని చూస్తున్నాయి. నీ కళ్ళు పాపాన్ని చూసి, లోకాన్ని చూసి ఆశించే కళ్ళే నీకున్నాయి. కానీ నీ కళను బట్టి భక్తిని చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలి. నన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. నన్ను బట్టి నా దేవుడు ఎప్పుడు ఎన్నడూ కూడా జీవితంలో దుఃఖపడకుండా నేను బ్రతకాలి. బ్రతికిన దినాలు కొద్దివైనా అవి గొప్పవైనా సరే, బ్రతికిన దినాల్లో నన్ను బట్టి నా దేవుడి నామం ఘనపరచబడాలి, నన్ను బట్టి నా దేవుడు సంతోషించాలి. ప్రభువా, నన్ను బట్టి నువ్వు దుఃఖపడకూడదయ్యా, నేను దుఃఖపట్టే బ్రతుకు నేను బ్రతకూడదు ప్రభువా అని ఎవడు అనుకుంటాడంటే కళ్ళు ఉన్నవాడు అనుకుంటాడు. గుడ్డివాడు ఏమనుకుంటాడండి? తవిర్లాడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మధ్య కాలంలో ఒక గుడ్డివాడు, వాడికి ఇంచుమించుగా ఏమండి 12, 13, 15 సంవత్సరాల వయసు దాకా వచ్చింది. యవన ప్రాయంలోకి వచ్చాడు. ఒకరోజు వాడు ఏమండి బాత్రూమ్కి వెళ్ళాడు. గుడ్డివాడు కదండి, బాత్రూమ్కి వెళ్ళాడు. వాడు బాత్రూమ్కి వెళ్ళి, మీరు గమనించండి, వాడు గుడ్డివాడు కనబడకూడదు కదండి, బాత్రూమ్కి వెళ్ళాడు. ఆ బాత్రూమ్కి వెళ్ళిన వాడు, నా ప్రియ సహోదరులరా, ఆ కళ్ళు కనబడకుండా ఆ కూర్చున్న దాన్నే కాళ్ళతో తొక్కేశాడు. ఆ తొక్కి కాళ్ళ నిండా ఏమంటే అడు దుడుచుకొని ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది కాళ్ళకి. ఇక ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ అంది, ఒరే నీతో ఎన్ని సంవత్సరాలు అవసరాలు పడవరా గుడ్డోడా, అడిపోయి బాత్రూమ్ అందరం పోతు మరలా ఏమండి ఆడు కూర్చొని వచ్చినోడు మరలా దాన్ని ఏం చేస్తున్నా కాళ్ళతో మరలా ఇంటికి అది ఇంటి దాకా తీసుకొచ్చాడు మరలాడు. ఎందుకని? వాడి కళ్ళు కనబడలేదు కనుకనే, గుడ్డివాడు కనుకనే వాడు తొక్కకూడని తొక్కుతున్నాడు, అడుగు వేయకూడని స్థలాల్లో వాడు కళ్ళు కనబడలా. ఈ రోజు మనకు కూడా కనబడట్లా. ఎక్కడ మన కాలు వేయాలో, ఎక్కడ మన అడుగులు వేయాలో, ఏ మార్గం అడుగులు వేయాలో, ఈ రోజు ఎక్కడ నేను కూర్చోవాలో, ఏ స్థలంలో కూర్చోకూడదో, ఏ విధంగా భక్తి చేయాలో కనబడట్లే ఈ రోజు ప్రజలకి. అందుకే అర్థం కాకుండా అయోమయం అయిపోతుంది భక్తి. ఒక వారం కనబడిన విశ్వాసి మరొక వారం కనబడట్ల మందిరం. ఎందుకని అంటే గుడ్డివారం అయిపోకండి, అర్థం కావట్లే. ఆదివారం ఏదో, సోమవారం ఏదో, సోమవారం ఏం చేయాలో, మంగళవారం ఏమంటే బుధవారం, శుక్ర, శని, గురు ఇలా ఏ రోజు ఏం చేయాలో, ఆదివారం వచ్చేసరికి నేను ఏం చేయాలో, నేను ఎక్కడ ఉండాలో. శనివారం వచ్చింది, సాయంత్రం ఆత్మకూడి జరిగిద్దేమో, మందిరంలోకి వెళ్ళి సేవకులతో పాటు కలిసి ప్రార్థన చేసుకుందాం, గంట పోయి వెళ్ళి
కనబడట్లా, గుడ్డోలు కదండి కనబడట్లా. మంచోడికైతే కనబడిద్ది, శనివారం ఎప్పుడో కనబడిద్ది, ఆదివారం ఎప్పుడో కనబడిద్ది, ఏ రోజు భక్తి చేయాలో కనబడిద్ది, ఏ రోజు చేయకూడదో, ఏ రోజు చేయాలో, ఏ రోజు పనికి వెళ్ళాలో, ఏ రోజు వ్యాపారానికి వెళ్ళాలో, ఉద్యోగాలకు ఇవన్నీ కనబడతాయి. కళ్ళు ఉన్న వాళ్ళకి అన్ని కనబడతాయి. ఎప్పుడు ఏది చేయాలి అది చేసుకుంటా వెళ్ళిపోతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, ఎందుకయ్యా నా ముఖం మీద ఉమ్ము వేయాలనుకుంటున్నావు? నువ్వు గుడ్డోడిలాగా బతుకుతున్నావు. 2 కళ్ళు ఇచ్చా కానీ చూడట్లా. 2 కళ్ళు నీకు ఇచ్చాను కానీ కళ్ళు మూసుకుపోయిన వాడు ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. మరి ఉమ్ము వేయకి ఏం చేస్తా నేను? గుడ్డోడి మీద అయితే ఉమ్ము వేయను కానీ నీకు 2 కళ్ళు ఇచ్చినా కానీ ఆ 2 కళ్ళతో నువ్వు ఎంతసేపు లోకాన్ని, పాపాన్ని, తుచ్చమైన వాటిని, వ్యర్థమైన వాటిని చూస్తున్నావు కానీ మరి నన్ను ఎప్పుడు చూస్తావు? నా సన్నిధిని ఎప్పుడు గమనిస్తావు? భక్తిని ఎప్పుడు చేస్తావు? గుడ్డోడు చేసినట్లు భక్తి చేస్తున్నావే, ఎందుకు? నీకు 2 కళ్ళు ఇచ్చి ఉపయోగం ఏంటి నేను అంటాడు ఆయన. 2 కళ్ళు లేనివాడైతే అది వేరే వ్యత్యాసం, కానీ నీకు 2 కళ్ళు ఇచ్చినా కానీ ఉపయోగం లేదే భక్తి చేయటంలో. అందుకే ఒక పాట రాశాడు భక్తుడు, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. ఏంట? కళ్ళు ఉన్నంత సేపు అంట వాక్యం చదవమంట. ఏం చేయమంట? చదువు వస్తుంది. మీలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రతిరోజు బైబుల్ చదవరు. సోమర్తనం. గుడ్డోళ్ళు కదండి. కళ్ళు లేవు కదా. కళ్ళు ఉన్నోడైతే చదువుతారండి. కళ్ళు లేనివాడు ఏం చదువుతారు బైబుల్? ఆ మధ్య కాలంలో నేను యూట్యూబ్ లో గమనించాను, ఒక వ్యక్తి 2 కళ్ళు లేనివాడు ఏమంటే ఇట్లా తముడుతూనే ఇంచుమించుగా 25 సార్లు బైబిల్ చదివాడంట. 25 సార్లు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 కళ్ళు లేని గుడ్డోడు 25 సార్లు బైబిల్ చదివితే 2 కళ్ళు ఇచ్చిన నీకు ఒక్కసారి కూడా బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు పూర్తి చేయలేదే. రేపు ఆ గుడ్డోని పక్కన పెట్టి నిన్ను పక్కన పెట్టి తీర్పు లెక్క అడిగితే ఏం చేస్తావు నువ్వు? 2 కళ్ళు ఇచ్చాడు సోకులు చేసుకోవడానికా? 2 కళ్ళు ఇచ్చాడు ఏమండి సౌందర్యాన్ని చూసుకోవడానికా? 2 కళ్ళు ఇచ్చింది సుఖాన్ని అనుభవించడానికా? 2 కళ్ళు ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు లోకంలో లోక పాపాన్ని ఆస్వాదించడానికా? ఎందుకు 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు? చదివిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. చదివిచ్చి కళ్ళు ఇచ్చినప్పుడు చదవాలిగా బైబిల్, జ్ఞానం ఉండాలిగా మనకి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 కళ్ళు లేని గుడ్డోడు 25 సార్లు బైబిల్ చదివితే 2 కళ్ళు ఉన్న మనం ఎన్నిసార్లు చదవాలి బైబిల్? ఇప్పుడు ఆలోచించావా? ఆలోచించగా మనం. అందుకే ప్రభు అంటాడు, ఎందుకు ప్రభు నీ నోటి నుంచి ఉమ్ము వేస్తా అంటున్నావు? ఎందుకంటే నీవు గుడ్డివాడిగా దిగంబరిగా బతుకుతున్నావు గనక. ఎలాగంట? గుడ్డివాడిగా దిగంబరిగా బతుకుతున్నావు అంటాడు. చూడండి అక్కడ అదే ప్రకటన గ్రంథంలో అంటాడు చూడండి, 18వ వాక్యం అంటాడు చూడండి ఆ మాట. 18 నీ దిశమూల సిగ్గుపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు ఇస్తా అంటున్నాడు ఆయన. ఏ వస్త్రాలు అంట? తెల్లని వస్త్రాలు. నా దగ్గరికి రండి, నా దగ్గర మీకోసం మీ దిగంబరత్వాన్ని కప్పే వస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. తెల్లని వస్త్రాలు, నీతికి న్యాయానికి సాదృశ్యమైన వస్త్రాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరా, నిశ్చయంగా ఈ లోకంలో మనం గుడ్డివారిగా దిగంబరులుగా మనం బతుకుతున్నామని దేవుని కోపం పడుతుందండి. 2 కళ్ళు ఇచ్చాను, గుడ్డోలాగే ఉన్నారు. వస్త్రాలు ఇచ్చాను కానీ దిగంబరులుగానే బ్రతుకుతున్నారు లోకంలో. ప్రభు అంటాడు, ఎందుకు మీరు దిగంబరులుగా బ్రతకాలి? నా యుద్ధకు రండి, తెల్లని వస్త్రాలని మీకు ధరింపజేస్తాను. ఏంటి ఆ తెల్లని వస్త్రాలు అంటే? నీతి న్యాయములు కలిగిన జీవితం. ఏంటిది? నీతి న్యాయములు కలిగిన జీవితం అంటే తెల్లని వస్త్రాలు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి అందరు ఇష్టపడరు. ఎందుకంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే కుదరదు, ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి కుదరదు. తెల్లని వస్త్రాలు ధరించిన వాడికి నీతి న్యాయములు కలిగిన వాడు కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగడు, ఎవరితో పడితే వారితో సహవాసాలు చేయడు. నీతి న్యాయములు కలిగిన వాడు అదే నీతి న్యాయములు కలిగిన వారినే ఇష్టపడతారు, వారితోనే సహవాసం కలిగి ఉంటాడు. అందుకే ప్రభు అన్నాడు, తెల్లని వస్త్రాలు. ఎందుకు దిగంబరిగా ఉన్నావు? నా యుద్ధకు రా,
ఎందుకు దిక్కుమాలిన వాడిగా దరిద్రుడిగా ఉన్నావు? నీ దారిద్ర్యం తొలగించడానికే నేను నీ దారిద్ర్యతను అనుభవించాను. నువ్వు ధనవంతుడిగా ఈ లోకంలో, ఏమండి ఐశ్వర్యవంతుడిగా బ్రతికి లోకంలో అంటున్నాడు. యేసయ్యకి మహిమగొల్లు గాక. మూడోదిగా గుడ్డివాడిగా బ్రతకాకండి, కళ్ళు ఉన్నవాడిగా బ్రతకండి లోకంలో. ఏమండి కళ్ళు ఉన్నవాడు ఎలా బ్రతుకుతాడో అలా మనం కూడా ఈ లోకంలో బ్రతుకుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి ఆది కాండములో ఆదామవ్వల గురించి ఇందాక మనం చదివాం కదా, 3:10 వారు దిగంబరులు అయిపోయా కనుక ప్రభు అంటాడు 21వ వచనం అంటాడు, చర్మపు చొక్కాయలు వారు కుట్టిచ్చి ఏం చేశాడు, వారి దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు. 21వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. వారు దిగంబరులు అయిపోయారు ఇద్దరు. ఏమండి ఎంతసేపు ఆకులు కట్టుకుంటే ఉంటాయండి? వారి సొంత జ్ఞానం ఉపయోగించి, వారి సొంత తెలివి ఉపయోగించి వారు ఆకులు తీసుకొచ్చి కట్టుకుంటా ఉన్నారు. ఎండ వచ్చేసరికి ఏమైపోతున్నాయి? ఆకులు ఎండిపోయి వాడిపోయి రాలిపోతున్నాయి. ఆకులు తెచ్చి కట్టుకోవడం, అవి రాలిపోవటం. ప్రభువా రే, ఎందుకు నా మాట అతిక్రమించి ఈ సొంత అలవాట్లు, సొంత జ్ఞానం ఎందుకు నా మీద ఆధారపడకుండా నీ బుద్ధిని ఆధారం చేసుకొని, నీ జ్ఞానం ఆధారం చేసుకొని ఎందుకు నీ తిప్పలు పడతారు? కొంతమంది చూడండి, క్షణికమైన వాటి కోసమే, ఏమంటే క్షణికం ఒక్కపూట కూటి కోసం ఏసేపు ఆశపడట్లుగా అనేక మంది ఆశపడతారు. దానికి ఆశపడి శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు క్షణికమైన వాటి కోసం. ఆదాము వాళ్ళు కూడా సొంత ప్రయత్నాలు చేసి ఆకులు తెచ్చుకొని కుట్టుకుంటే ఎండ వచ్చేసరికి ఏమైపోతున్నాయి? ఎండిపోయి రాలిపోతున్నాయి. కానీ నా దేవుడు వారిని చూసి వారి దిగంబరత్వాన్ని కప్పడానికంట చర్మం ఏంటంటే ఒక పొట్టేల్ని వధించి, ఆ పొట్టేలే, ఆ గొర్రె పిల్లే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజు ఎలాగైతే ఆదాము అవ్వల కోసం ఏమండి ఆయన చర్మమును వారికి వస్త్రములుగా ఎలాగైతే ధరింపజేశాడో, ఈ కడవరి దినాలు మన కోసం నా ప్రియ సహోదరి సహోదర, ఆ కలవరి మొరాను మీద యేసయ్య ఎక్కాడండి. మన పాపములు, దోషములు, మన దిగంబరత్వాన్ని అంతటిని కూడా కప్పడానికే మన కోసం ఆయన దిగంబరిగా మారాడు కలవరి శిలువలో. అందుకనే ఆయన ఒంటి మీద వస్త్రాలన్నీ కూడా ఏం చేశారు? శిలువ మీద లాగేశారు. ఒక జాడ గుడ్డ తప్పక ఆయన శరీరం మీద, ఒక జాడ బట్ట తప్పక ఆయన మొల కప్పడానికి తప్పక మిగతా వస్త్రాలు మొత్తం లాగేశారండి. దిగంబరిగా మారాడు. ఎందుకోసం? నీవు నేను దిగంబరికి లోకములో బ్రతకూడదని, మనం దిగంబరులుగా గుడ్డోలుగా బ్రతకూడదని, మన దిగంబరత్వాన్ని కప్పడానికి, మన మనో నేత్రాలు వెలిగించడానికి మన కోసం ఆయన దిగంబరుడిగా మారాడు. ఇంకా ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే, ఇంకా ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోక లోకమే కావాలనుకుంటే నీ ఇష్టం, బ్రతుకు అట్టే బ్రతుకు, కొంచెం వెచ్చగా చల్లగా బ్రతుకు. కానీ ఒక దినం మాత్రం ఉంది, గుర్తు పెట్టుకో. నీ గుండెలు బాదుకొని ఏడ్చినా, ఎలిగెత్తి ఎవరి కాళ్ళు పట్టుకున్నా నిన్ను కరుణించేవారు ఉండరు అన్న సంగతి గుర్తుపెట్టు. అదొక్కటి గుర్తు పెట్టుకుని బతుకు లోకంలో ఇన్ని రోజులు బతికిన. యేసయ్యకి మహిమగొల్లు గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తా చూడండి. అదే ప్రకటన గ్రంథము 3:19. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందలేదు గనక ఆయన నోటి నుంచి ఊమివేస్తా అంటున్నాడు. ఎందుకంట? నేను నిన్ను గద్దించినా, ఎందుకు గద్దిస్తున్నాను? కోపంతో గద్దించిన దేవుడు మనల్ని. ఎలాగా? మన మీద కోపమే లేదు ఆయనకి, మన మీద ద్వేషమే లేదు ఆయనకి. ఏమండి, మీ మీద నాకు లేదు, నా మీద ఆయనకి ఎవరి మీద కోపం లేదు. ఆయన మనల్ని తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్న గనక, మనల్ని ప్రేమించడు గనక ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని గద్దిస్తున్నాడు. యేసయ్యకి మహిమగొల్లు గాక. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్న గనకనే మనల్ని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అని అంటే, మన మనస్సు మార్చుకుంటామని, మన బుద్ధి మార్చుకుంటామని, మన స్వభావాన్ని మార్చుకుంటామని ప్రభు అంటాడు. 4వదిగా, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందలేదు కనుక నాకు కోపం వస్తుంది. ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని విధాలుగా నీ కోసం నిన్ను గద్దించినా నువ్వు ఎప్పటికైనా మారుతావేమో అనుకున్నా,
నువ్వు ఇప్పటికే నీ మనస్సును మార్చుకుంటావు అనుకున్నా, నీ జీవితాన్ని మార్చుకుంటావు అనుకున్నా, నీకు సమయాన్ని ఇచ్చాను, కానీ నీ మనస్సు మార్చుకోవట్లేదు. చూడండి, అదే ప్రకటన గ్రంథంలో 2:21 చూడండి, 2వ అధ్యాయం 21 వచ్చిన 2:21, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వాన్ని విడిచిపెట్టక మారు మనసు పొందనొల్లదు. చూడండి, దేవుడు ఏమిచ్చాడంట? సమయాన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? మన మనస్సు మార్చుకోవడానికి సమయం ఇచ్చాడు, మన బుద్ధి మార్చుకోవడానికి సమయం ఇచ్చాడు, మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మనకేమిచ్చాడంట? సమయం ఇచ్చాడు. ఇంత సమయం దేవుడు మనకి ఇచ్చినా కానీ మనం ఏం చేస్తామంట? సమయాన్ని అంతా వృధా చేసుకుంటా ఉంటాం. ఏం చేస్తాం? మనకిచ్చిన సమయం అంతా కూడా ఆదివారం మందిరానికి వస్తాం, 4 మాటలు వింటాం. అక్కలారా మా మనసు విడి ఆలకించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. 10 నిమిషాలు ఓపి పట్టండి, మాట్లాడుకుందాం. మా ఏంటంట? దేవుని వాక్యం అంటుంది, యేసయ్య తన నోటి నుంచి ఎందుకు ఉమ్ము వేయడానికి ఉద్దేశించాడు అంటే 4వదిగా అంటాడు, ప్రభు నీకు నేను సమయం ఇచ్చా. ఎందుకు? నీ మనస్సును మార్చుకుంటావేమో అని, నీ బుద్ధి మార్చుకుంటావేమో అని, నీ పాపాన్ని విడిచిపెడతావని, నీ అతిక్రమాలు విడిచిపెడతావని, నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతావని నీకు సమయాన్ని ఇచ్చాను. కానీ ఆ సమయం అంతా కూడా నువ్వేం చేసావు? వ్యర్థం చేసుకున్నావు. ఒకరోజు మనకు అనిపించిందండి, ఆ ధవల సింహాసనం ముందు యేసు ఎదుట మనం నిలబడినప్పుడు మనకు అనిపించేటప్పుడు, అయ్యో దేవుడు నాకు చాలా సమయం ఇచ్చాడే, నేను మార్చుకోలేకపోయానే, నా ప్రవర్తన మార్చుకోలేకపోయానే, నా బుద్ధిని మార్చుకోలేకపోయానే, నా స్వభావాన్ని మార్చుకోలేకపోయానే, నేను మారు మనసు పొందలేకపోయానే, నేను బాప్తీసం పొందలేకపోయానే, ఎన్నోసార్లు సేవకులు నన్ను గద్దించినా నేను వారి మీద విసుక్కున్నాను, సనిగాను, గొనిగాను, ఎలాంటి నేను రాను ఈ సంఘానికి అని. అవసరమైన సంఘాన్ని కూడా మాడుకోవడానికి ఇష్టపడ్డాను, కానీ నా బుద్ధిని మార్చడానికి ఇష్టపడలేదే, నా స్వభావాన్ని మార్చడానికి ఆసక్తి చూపలేదే అని మనం పశ్చాత్తాపడి రోధించే రోజు ఒకటి వచ్చిందండి. ఆ రోజు వచ్చినా కానీ ఉపయోగం లేదు అప్పుడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనిషికి దేవుడు కాలాన్ని, సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం నరకానికి వెళ్ళినప్పుడు, పరలోకి వెళ్ళినప్పుడు మనం మార్చుకోవడానికి అవకాశము లేదండి. ఏది మార్చుకోవాలన్నా ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడే. ఈ భూమి మీద మనం భూమిని విడిచిపెట్టిన తర్వాత మనం మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఇక వల్లపడదు. ఒక్కసారి మనిషి పాతాళానికి వెళ్ళిపోతే, ఒక్కసారి మనిషి నరకానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చచ్చిపోదు. అగ్ని కాలుతానే ఉండదు, పురుగు అనేది మనిషి లోపల అది దూరుతానే ఉండదు. ఆ పురుగు చచ్చిపోదు, అగ్ని ఆరిపోదు. మన బ్రతుకు యుగ యుగాలు, తరతరాలు కూడా అగ్నిలో కాలిపోతానే ఉండాలి. అందుకని నా ప్రియ సహోదరి సహోదరా, ఎప్పటికైనా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి, అశ్రద్ధను పక్కన పెట్టి, అవిశ్వాసాన్ని పక్కన పెట్టి, విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, పశ్చాత్తాపడి, ప్రభువా నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక నుంచి అలా చేయను ప్రభువా, అలా బ్రతకనయ్యా, నా మనసును మార్చుకుంటా, నా బుద్ధిని మార్చుకుంటా, నా స్వభావాన్ని మార్చుకుంటా అని ప్రభు అని మనం పశ్చాత్తాపడితే మనల్ని, మన జీవితాన్ని ప్రభు బహుగా దీవించునుగాక. ఆమేన్. ఉమ్మి వేయటానికి ఇష్టపడిన దేవుడు కూడా ఉమ్మి వేయకుండా మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడండి. ఎప్పుడు? ఈ 4 అనుభవాలు మనం సరిదిద్దుకుంటే, మొదటిగా నుల్లివెచ్చగా ఉన్నామేమో సరి చేసుకుందాం. రెండోదిగా దిక్కుమాలిన వారిగా దరిద్రులు ఉన్నామేమో సరి చేసుకుందాం. 3 గుడ్డి వారిగా దిగంబరులు ఉన్నామేమో సరి చేసుకుందాం ఆ విషయంలో. 4వ మాట, ఆసక్తి విషయంలో, మనస్సు మార్చుకునే విషయంలో, బుద్ధి మార్చుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఈ రోజు నుంచైనా ఆసక్తి కలిగి మన స్వభావాలు మార్చుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైతే మన మనస్సు మారుద్ది, వ్యర్థమైతే మనస్సు మారదు, మన బుద్ధి మారదు, మన స్వభావం మారదు. మరలా అదే ప్రకారం, అదే టయానికి మందిరానికి వస్తాం, అదే క్రమంలో భక్తి చేస్తాం. ఇక అంతే. ఏమండి, పెద్దలు ఒక సామెత ఉంది, ఏంటంటే కుక్క తోక అంట. ఏ తోక?
అది దాన్ని చక్కగా చేయాలంటే కుదరదంట. అది ఎంతసేపు దాన్ని స్టడీ చేద్దామన్నా, కట్టెలు పెట్టి కట్టినా కానీ ఒక వారం అంతా కూడా చక్కగా పెట్టి కట్టినా మరలా వారం తర్వాత ఇప్పితేసరికి మరలా ఏమైపోయిందంట, తోక వంకర పోయిందంట. అలాగే భక్తి కూడా అలాగే అయిపోయింది ఈరోజు చాలా మంది. వెంటనే వరకే కంతే. నువ్వు దాన్ని తేలిగ్గా తీసుకుంటే, నువ్వు సీరియస్ గా తీసుకోకపోతే నీ జీవితం నష్టమా. నీవు ఇప్పుడు చూసిన దానికంటే ఇంకా ఎక్కువ చూడబోతావు రాబోతున్న దినాల్లో. నువ్వు సీరియస్ గా తీసుకొని, ఈ మాట తీవ్రంగా తీసుకొని, నీ బుద్ధి, నీ స్వభావం, నీ ఆలోచన మార్చుకుంటే నీ అంత ధన్యుడు భూమి మీద ఎవరు ఉండరు. యేసయ్యకి మహిమగులను గాక. అటు కాకుండా చాలా ప్రసంగాలు విన్నానులే, ఇది కూడా ఒక ప్రసంగమే అయిపోయిందిలే, ఆయన చెప్పుకున్న ప్రసంగం ఆయన చెప్పాడు, నేనేదో 4 విన్నట్టుగా విన్నాను, అయిపోయింది కది అనుకొని నీ మనసు, నీ బుద్ధి మార్చుకోకపోతే నీ అంత దరిద్రుడు ఈ భూమి మీద ఎవడుండడు. మార్చుకుంటే నీ అంత ధన్యుడు ఉండడు. మార్చుకోకపోతే మనంత దరిద్రులు భూమి మీద ఎవరో ఈ లోకంలో ఉండరు. 2 విషయాలు. విన్న వాక్యాన్ని వ్యర్థం చేసుకోవద్దు, సీరియస్ గా తీసుకో. ప్రభా నాతోనే మాట్లాడేవయ్యా, ఇంతవరకు నేను నులివెచ్చగానే బ్రతికాను, కరెక్టే ప్రభా, నా బ్రతికిది నాతో మాట్లాడే స్పష్టంగా. నేను అటు వెచ్చగలేను, ఇటు చల్లగలేనయ్యా, నులివెచ్చగా బ్రతికాను, ఇక నుంచి అలా బ్రతకను ప్రభా అని తీర్మానం చేసుకో.